మన మొయినాబాద్ వెళ్లే రూట్ లో ఉన్నటువంటి లోటస్ టెంపుల్ కి అయితే ఈ రోజు వచ్చేసిన. ఈ టెంపుల్ ఒక కమలం పువ్వు లోపల ఉంటుంది, అందుకే దీన్ని కమల్ధామ్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ లో మహాశివుడు మనకి లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ శివలింగం పైన సహజంగా యజ్ఞోవేతం, నాభి, రుద్రాక్షమాల, త్రినేత్రం, గంగాధర ఈ చిహ్నాలు అన్ని సహజంగానే ఉంటాయి. అందుకే దీన్ని చాలా ప్రత్యేకమైన శివలింగంగా చెప్పుకుంటారు. అభిషేక ప్రియుడైనటువంటి మహాశివుడికి రుద్రాభిషేకం చేసి ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ జనం అయితే నమ్ముతున్నారు. ఈ టెంపుల్ యొక్క గర్భగుడి చుట్టూ వినాయకుడు, శ్రీరాముల వారు, హనుమాన్, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి మరియు రాధాకృష్ణుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ కి బయట 2 కలశాలు అయితే ఏర్పాటు చేశారు. నేను ఇంత పెద్ద కలశం చూడడం నా లైఫ్ లో ఇదే మొదటిసారి. ఈ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక గోశాల కూడా ఉంది, మనం గోవులతో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అట్లనే యజ్ఞశాల కూడా ఉంది. పక్కనే ఉన్నటువంటి వేద పాఠశాలలో ఉన్న పండితులు ఇక్కడ యజ్ఞాలు కూడా చేస్తారంట. మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, మనం ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అట్లనే ఒక చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. మీరు హైదరాబాద్ లో ఉండి ఈ టెంపుల్ విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ప్రొఫైల్ ని ఫాలో చేయండి.